తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటు అభివృద్ధి పదంలో ఇటు సంక్షేమం సమపాలాల్లో చేసుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్లా ముందుకు దూసుకుని వెళ్తుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో 2019 నుండి 2024 వరకు 2.79 లక్షల కోట్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారని, కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో 3.32 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకుని వస్తూ అన్ని రంగాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ అని, గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం కోసం అని చెప్పి అప్పులు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం సంపద సృష్టించి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే విధంగా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలను కూడా బడ్జెట్ రూపొందించడం రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఎక్కడ రాష్ట్రంలో రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే విధంగా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలను కూడా బడ్జెట్ రూపొందించడం జరిగిందని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పిల్లలకు యూనిఫామ్, బుక్స్, బ్యాగులు, ఒక క్లాస్, ఒక టీచర్ అని అప్గ్రేడ్ చేస్తూ 3, 4, 5 తరగతులకు ఒకే టీచర్ ఉన్న పాఠశాలలను ఒక తరగతికి ఒకే టీచర్ అంటూ విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు. రెవెన్యూ, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్యం, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మొదలగు అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించడం జరిగిందని, ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కేటాయించడం జరిగింది. అలాగే మన ప్రచారంలో ఏవైతే చెప్పామో సంక్షేమ పథకాలన్నీ కూడా అటు తల్లికి వందనం కానీ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేసి అన్ని శాఖలకు కూడా అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్, మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సంస్థలో ఆయన ఎన్ని మార్పులు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలుసు. అటు యూనిఫామ్స్ నుంచి కూడా, బుక్స్ నుంచి కూడా అన్ని మార్పులు తీసుకొచ్చి, అలాగే స్కూల్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ వన్ క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చి, ఏదైతే 3, 4, 5 తరగతుల్లో ఒకే టీచరు టీచ్ చేస్తుంటే అలా కాదని పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా రావాలని 1 క్లాస్ 1 టీచర్ని తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి స్కూల్ ఎడ్యుకేషనల్ సంస్థని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి గాను మనకు స్కూల్ ఎడ్యుకేషన్కి 32,308 కోట్లు మనకు నిర్ణయించడం జరిగింది బడ్జెట్ని. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1,500 కోట్ల వరకు దానికి కేటాయించి, ఏవైతే స్కూల్స్ ఉన్నాయో దానికి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు చాలా వరకు తక్కువగా ఉంది. అంటే బెంచెస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కావచ్చు. గతంలో బిల్డింగ్స్ కడతామని చెప్పి సగం బిల్డింగ్స్ కట్టి కూడా అట్లే వదిలిపెట్టేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఈ ఎడ్యుకేషనల్ బడ్జెట్లో మనకిచ్చిన 32,308 కోట్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు 1,500 కోట్ల వరకు మనకు ఉపయోగించి డెవలప్మెంట్ అంతా కూడా ఏవైతే ఆగిపోయి ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా పూర్తి చేసి పిల్లలకు అందించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా కేటాయించడం జరిగింది. అలాగే హెల్త్ అండ్ మెడికల్, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యం గురించి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన అలవాటు చేసుకుంటూ వచ్చారు. అటు యోగాంధ్ర కావచ్చు, అలాగే మనకు చేసే స్వచ్ఛాంధ్ర కావచ్చు, పరిసరాలని శుభ్రంగా పెట్టుకొని హెల్త్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, హెల్త్ని మనకు మంచిగా ప్రమోట్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగా హెల్త్ అండ్ మెడికల్కి మనకు 19,306 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. అలాగే పంచాయత్ రాజు, అలాగే రూరల్ డెవలప్మెంట్కి ఇప్పుడే మనము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో మనం ప్రత్యేకంగా తీసుకొని అవన్నీ కూడా రోడ్లు వేసుకుంటూ డెవలప్ చేస్తున్నాం. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట
ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా గతంలో మనం ప్రచారాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, కనీసం మనం నడవడానికి కానీ బండ్లు వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బందులైన పరిస్థితులు నాయకులందరం కూడా చూడడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు అడిగేది వసతులు, ఎక్కువగా రోడ్లు కానీ లేదా తాగునీరు ఇలాంటి కొన్ని వసతులు అడుగుతారు. అందులో మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ కింద ఈ ఎన్ఆర్జీఎస్ కింద మనం రోడ్లన్నీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ రాజ్లో మన నియోజకవర్గానికి కూడా 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. త్వరలోనే టెండర్స్ పిలిచి ఆ వర్కులు కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే పంచాయతీ రాజు రూరల్ డెవలప్మెంట్ కింద 22,942 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. దగ్గర 4,000 కిలోమీటర్లు ప్లస్ 4,000 ప్లస్ కిలోమీటర్లు కూడా మనం అన్నీ కూడా వేసుకొని అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. ఇప్పటికి కూడా చాలా వరకు రోడ్లన్నీ అయిపోయి ఇంకా పెండింగ్ ఉన్నవి కూడా ఫిబ్రవరి ఎండింగ్ అంతా కూడా రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మిగిలిన ఏప్రిల్ నుంచి మళ్ళీ కూడా రోడ్స్ పెట్టుకొని ఎక్కడైతే రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయో ముఖ్యంగా మన నియోజకవర్గంలో అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ కింద 18,224 కోట్లు మనకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గతంలో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని గత ప్రభుత్వ నాయకులు ఎలాంటి ఒక్క ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళని పరిస్థితులు మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా సోమవారం పోలవరం విజిట్ చేసి అక్కడ ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే పనులు ఎలా ముందుకెళ్తున్నాయని కూడా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే మాకు కూడా ఎమ్మెల్యేస్గా ప్రజాప్రతినిధులుగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ని విజిట్ చేయమని కూడా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్కి 6,105 కోట్ల వరకు దానికి కేటాయించి 2027 ఆఖరికంతా కూడా పోలవరం పూర్తి చేసే దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అలాగే ఎనర్జీ కింద 13,934 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అలాగే రైతులందరికీ కూడా ఫ్రీ ఉచిత ఎలక్ట్రిసిటీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే సోలార్ ప్యానల్స్ వల్ల మనము కరెంట్ని ఉపయోగించుకోవచ్చు, మిగిలిన కరెంటు మనకు సేవ్ అవుతుందని కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి సోలార్ ప్యానల్స్ అంతా కూడా దాని గురించి అవగాహన తెచ్చుకునేలాగా ప్రజలందరికీ కూడా ఇంకా అవగాహన పెంచి దాని సోలార్ ప్యానల్స్ గురించి కూడా ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. అలాగే మనకు ఏవైతే పథకాలు ప్రచారం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాల కింద తల్లికి వందనం కింద ఈరోజు 67.27 లక్షల వరకు మనకు స్టూడెంట్స్కి మనము ఈ బడ్జెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రతి బిడ్డకి 15,000 కింద గతంలో ఒక బిడ్డనే చదివించుకునే వాళ్ళు ఇంకా వేరే బిడ్డలు ఉంటే వాళ్ళని పనికి పంపించడం, అంటే చదివించుకునే స్తోమత లేక పనులకు పంపించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అలా జరగకూడదు. ప్రతి బిడ్డ చదువుకుంటేనే రేపు ప్రయోజకులు అవుతారని మన ముఖ్యమంత్రి గారు గట్టి ఆదేశంతో, అలాగే నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా